కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ సారయ్య. హన్మకొండలో రేవంత్ సమీక్షకు హాజరు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ. డౌట్ ఏముంటుంది, దాదాపు ఒక 10-15 మంది ఎమ్మెల్సీలు కూడా జంప్ కాబోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి అక్కడ మెజారిటీ లేదు. రేవంత్ ప్రభుత్వానికి, కాంగ్రెస్కి మెజారిటీ ఎమ్మెల్సీలు లేరు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ హయాంలో అపాయింట్ అయినటువంటి, నామినేట్ అయినటువంటి, గెలిచినటువంటి ఎమ్మెల్సీలంతా సభల్లో ఉన్నారు. ఇక వాళ్ళ పదవీ కాలం పూర్తి కాలే కాబట్టి మెజారిటీ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఇటు వస్తున్నారు. అందులో ఫస్ట్ వికెట్ ఎవరైనా బస్వరాజు సారయ్య గారు. కలెక్టరేట్లోని గదిలో ఏకాంతంగా చర్చలట. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తిరిగి సొంత గూటికి చేరుతారనే చర్చ జోరుగా నడుస్తోంది. శనివారం హన్మకొండ కలెక్టరేట్లో జరిగిన అనూహ్య పరిణామమే ఈ చర్చకు ఊతమిచ్చింది. హన్మకొండ కలెక్టరేట్లో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండా ప్రకాష్ హాజరయ్యారు. అయితే సమీక్ష మధ్యలోనే ఎమ్మెల్సీలు ఇద్దరూ బయటకు రాగా సీఎం సలహాదారు మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డితో బస్వరాజు సారయ్య రహస్యంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పక్కనే ఉన్న గదిలో వారిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. ఇప్పటికే సారయ్య, బండా ప్రకాష్ను కాంగ్రెస్లోకి తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఆయన గతంలో కూడా కాంగ్రెస్లోనే ఉండే ఆయన. సీఎం టూర్కు నర్సంపేట ఎమ్మెల్యే డుమా కొట్టిండట. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా టూర్కు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారట. మాధవరెడ్డి మొదటి నుంచి రేవంత్తో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. గతంలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించిన నర్సంపేటలో అడుగుపెట్టలే. శనివారం హన్మకొండ కలెక్టరేట్లో ఒక్క పక్క సీఎం సమీక్షలో ఉంటే హన్మకొండలోని తన స్వగృహంలో ఎమ్మెల్యే ఉండడం హాట్ టాపిక్గా మారింది. మరి ఏమైందో ఇంకా అయిపోలేదా లొల్లిది, నడుస్తూనే ఉన్నట్టుంది. సో ఇట్లా బస్వరాజు సారయ్య పోతున్నాడట.